ఒక చెక్క, 2 లవంగాలు, 4 జీడిపప్పు, 4 రెడ్ చిల్లీ, 2 గ్రీన్ చిల్లీ, ఒక ఆనియన్, అర్ధబద్ద టమోటా అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బాగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసిన తర్వాత మళ్ళీ తిరగమాతకి ఆయిల్ వేసి కొంచెం పోగు దినుసులు వేసి ఈ మిక్సీ పెట్టిన మిశ్రమం అంతా దీంట్లో వేసి ఫ్రై చేయాలి. చేసిన తర్వాత చెన్నాబొటోని, ఒక ఆలు, ఉప్పేసి ఉడికించుకోవాలి. తర్వాత చెన్నాబొటోని దాంట్లో వేసేయాలి. ఫ్రై అయిన తర్వాత ఒకే ఒక ఆలు ఉడికించుకొని ఆ ఆలుని పైన తీసేసి ఇట్లా ఫ్రెష్ చేసి దాంట్లోకి వేసేసుకోవాలి. తర్వాత బాగా ఆయిల్లో వేసేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ వేస్తే ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి. ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని డెకరేట్ చేసుకొని అంతేసి చెన్నాబొటోని రెసిపీ రెడీ. అంతే అయిపోయిందండి. ఇంకా మంచిగా కొత్తిమీరతో గార్లిక్ చేసుకోవాలి. ఈ కర్రీ వచ్చేసి తెలుగులో తెల్ల శనగల కర్రీ అంటారు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.